అందరికీ నమస్తే అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఏమైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పటికిప్పుడు వస్తుందని చెప్పలేం, అలాగని పూర్తిగా రాదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు కవ్విస్తూనే ఉన్నారు అండ్ మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దానికి రివర్స్ అటాక్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మన ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్లు కూడా ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఆ విషయంలో మేము ఏమాత్రం వెనకడుగు వేయం. ఆపరేషన్ సింధూర్ అనేది పూర్తిగా ముగిసిపోలేదు అని కూడా 2 రోజుల కిందట చెప్పారు. సో ఇది కారణం ఏంటంటే ఆ సరిహద్దుల దగ్గర పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదన్నమాట. మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల్ని రాజకీయంగా కూడా బీజేపీ వాడుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. పరిపాలన చూసుకోవాలి, శాంతి భద్రతలు చూసుకోవాలి, దేశ రక్షణ చూసుకోవాలి, వాటన్నింటినీ రాజకీయంగా కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది దేశ ప్రజల భావోద్వేగమైన ఒక పదంగా మారింది. మంచిదే ఆపరేషన్ సింధూర్ జరగడం, దేశ ప్రజలందరూ కాలర్ ఎగరేసి మరీ చెప్తారు పాకిస్తాన్ మీద మేము పైచేయి సాధించాము అని. సో దాన్ని మరోసారి ప్రారంభించే అవకాశాలు లేకపోలేదన్నమాట. అయితే ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే ప్రపంచంలో ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది అండ్ పశ్చిమాసియాలో యుద్ధం, ఒకవైపు శాంతి చర్చలు దౌత్య చర్చలు అంటున్నారు, మరోవైపు యుద్ధం జరుగుతూనే ఉంది. సో ఎప్పుడు ఎక్కడ ఏ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో కూడా చెప్పే పరిస్థితి లేదు. సో తాజాగా అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ అంటే సిప్రి ఒక సర్వే చేసింది, ఒక అధ్యయనం చేసింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎన్నెన్ని ఉన్నాయి అని. సో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఈ 2026 తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,187 అణ్వాయుధాలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా 9 దేశాల్లోనే ఉన్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు కలిగిన దేశాలు 9 మాత్రమే. సో అందులో మన ఆసియా ఖండంలో 5 దేశాల్లో ఉన్నాయి, మిగిలినవి బయట అన్నమాట. సో ఒకసారి దేశాల వారీగా లెక్క చూసుకుంటే అందరూ అమెరికాలో ఎక్కువ ఉన్నాయనుకుంటారు, కానీ అమెరికా కాదు, రష్యా దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వాయుధాల్లో రష్యా దగ్గర 44.49% ఉన్నాయి. అంటే 5,459 అణ్వాయుధాలు రష్యా దగ్గర ఉన్నాయి. అండ్ అమెరికా దగ్గర 42.19% అణ్వాయుధాలు, అంటే 5,177 ఉన్నాయి. అయితే దీనిలో కూడా చిన్నపాటి లెక్క ఏంటంటే రష్యాలో ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో 86%, అంటే ఇది 4,400 ఏమో మిలిటరీ స్టాక్ పైల్, మిగిలిన 1,020 మాత్రం రిటైర్డ్ వార్ హెడ్స్ అనమాట. ఈవెన్ అమెరికాలో ఉన్న వాటిల్లో కూడా 3,700 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి, మిగిలిన 1,342 రిటైర్డ్ వార్ హెడ్స్ అంటారు. ఇక ఇతర దేశాల్లో చూసుకుంటే చైనా 3rd ప్లేస్లో ఉంది, 620 ఉన్నాయంటే. తర్వాత చైనా తర్వాత ఫ్రాన్స్ ఈ మధ్య వేగంగా పెంచుతోంది, 290 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఆ తర్వాత యూకే దగ్గర 225 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఆ తర్వాత ప్లేస్లో అంటే 6వ స్థానంలో ఇండియా ఉంది, భారతదేశం దగ్గర 190 అణ్వాయుధాలు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ 7వ ప్లేస్లో ఉంది, మన పక్కనే ఉన్న దాయాది, 170 అణ్వాయుధాలు ఉన్నాయి. తర్వాత ఇజ్రాయెల్ దగ్గర సుమారుగా 90 ఉన్నాయి అండ్ ఉత్తర కొరియా దగ్గర 50 అణ్వాయుధాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఉత్తర కొరియా దగ్గర 50 కాదు 60 ఉన్నాయని లెక్క చెప్తున్నారు అనమాట. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ 9 దేశాల దగ్గరే ఉన్నాయి. సో బయట దేశాల దగ్గర లేవు. అయితే ఈ అణ్వాయుధాలు అంత ఈజీగా వాడడానికి లేదు, ఇవి వాడడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. అసలు కొత్త దేశాలు అణ్వాయుధాలు తయారు చేయకుండా, ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి యుద్ధం ఏంటి, ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ఏంటి? ఇరాన్ వాళ్ళేమో మేము సొంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకుంటాము అంటున్నారు, వీళ్ళేమో మీరు అణ్వాయుధాలు తయారు చేయొద్దు, మీరు అసలే డేంజరస్ పీపుల్, మీరు అణ్వాయుధాలు తయారు చేస్తే మీరు ఏం చేస్తారో తెలియదు, అసలు మీరు తయారు చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమని చెప్పి ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ముప్పే. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ముప్పే. ఇజ్రాయెల్కి సన్నిహితంగా ఉన్న ఈ అమెరికా కూడా అదే. కాబట్టి ఇద్దరు కలిపి యుద్ధం చేస్తున్నారు. అంటే కొత్త దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకోవడానికి మిగిలిన దేశాలు కొన్ని ఒప్పుకోవట్ల. అండ్ అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా వాటిని పరిమితంగానే జాగ్రత్తగానే చూసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి వీల్లేదన్నమాట. అణు పరీక్షలు చేయడానికి కూడా అంతర్జాతీయ అనుమతులు కావాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం చాలా చిలిపిగా, చాలా వెరైటీగా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి స్టేట్మెంట్లు ఇస్తారు. ఇండియా మీద మేము అణ్వాయుధాలు వేస్తాం, యుద్ధం వస్తే మేము అణ్వాయుధాలు వదులుతామని. అంత ఈజీ కాదు అణ్వాయుధాలు వదలడం, అణుయుద్ధం చేయడం. ఒకవేళ వదిలినా
మన ఇండియా మొత్తం భూభాగంలో పాకిస్తాన్ 15% ఉంటుంది. సో మన దగ్గర ఉన్న 190 అణ్వాయుధాలు అక్కర్లా, 2 అణ్వాయుధాలు చాలు. అయితే అంతవరకు వెళ్ళదులే పరిస్థితి, ఓన్లీ మాటల వరకే ఉంటుంది. థ్యాంక్ యూ.